మహానాడులో అతిథులకు ఏ లోటు రాకుండా నేతలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. నేతల దగ్గర నుండి వంటల ఏర్పాట్లు చూస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి చక్రి అందిస్తారు. చక్రి, వాట్ యు? ప్రతి మహానాడికి వంటలు దగ్గరుండి పర్యవేక్షిస్తారు ఎంపీ మాగంటి బాబు గారు. ఈసారి కూడా ఆయన పర్యవేక్షణలోనే మహానాడు వంటల కార్యక్రమం అంతా కూడా జరుగుతుంది. ఎక్కడ ఎవరికి లోటు రాకుండా, ఒక 10-15 వేల మంది ఎక్కువ మంది వచ్చినా కూడా ఎక్కడ లోటు రాకుండా వంట కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. రుచిపరంగా కూడా ఎక్కడ కూడా క్వాలిటీ పరంగా ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా జరుగుతున్నాయి. మరి ఈ రోజు రెండో రోజు మహానాడు. ఈ రోజు వంటల్లో స్పెషల్ ఏంటి, ఏం వడ్డించబోతున్నారు వచ్చిన అతిథులకి, కార్యకర్తలకి తెలుసుకుందాం. మాగంటి బాబు గారు మనతో పాటు ఉన్నారు. బాబు గారు, ఈ రోజు స్పెషల్ ఏంటి లంచ్లో? ఇప్పుడు వెంకటేశ్వర సన్నిధిలో మహానుభావులు ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఇవాళ 40,000 మించి పై చిల్లరకి వంటకాలు రెడీ చేశాం. దాని భాగంగా ఇవాళ కోస్తా వంటకాలు, రాయలసీమ వంటకాలు, అనేక మంది దాదాపు 1000 మంది వంటలతో సప్లైస్ కానీ మా కమిటీ మెంబర్లు కానీ అందరూ కూడా బాగా చేయగలుగుతున్నాం. నిన్న ఒక్కరోజైతే నాకు భయం వచ్చింది, కానీ ఇవాళ పూర్తి నమ్మకం. ప్రాంగణం చిన్నదైనా గతంలో మనకి 42,000 స్క్వేర్ ఫీట్ ఇచ్చారు గండిపేటలో, బట్ ఇవాళ 18,000. కానీ హ్యాండిల్ చేయడంలో పోలీస్ వ్యవస్థ, శానిటేషను, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంటు అందరం కూడా చాలా పకడ్బందీగా చేసుకుంటూ శానిటేషన్ విషయంలో కూడా బ్రహ్మాండం చేశారు. తిరుపతి మున్సిపాలిటీ నెవర్ ఇన్ మై లైఫ్ శానిటేషన్ డిపార్ట్మెంట్ చేస్తారు అనుకోలే. కానీ ఇవాళ ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా ఇవాళ ఎంతమంది వచ్చినా కూడా భోజనాలు పెడతాకి చంద్రబాబు గారి ఆదేశాల మేరకు చాలా పకడ్బందీగా చేయాలని విఐపీస్ కౌంటరు, ప్రెస్ కౌంటరు, జనరల్ కౌంటరు, అలాగే ఇంకొక జనరల్ లేడీస్ కౌంటర్ పెట్టుకుని చాలామంది నేను ఇచ్చిన రిజల్ట్ అయితే ఇవాళ పేపర్ వాళ్ళు రాయడం ఉట్టిగా రాయరు, కానీ నిజంగా కష్టపడి చేశాం కాబట్టి ఆ రుచికి బ్రహ్మాండంగా ఎన్టీఆర్ గారి ఆశయాల మేరకు ఆయన మహానాడికి మహా పండగగా తెలుగుదేశం కార్యకర్తలు చేస్తారు. దాని భాగంగా ఇవాళ పులిహార, పాల తాలికలు, చక్కెర పొంగలి, అనేక కూరగాయలు, అన్ని రకాలుగా, ప్లస్ స్పెషల్ దమ్ బిర్యానీ, వెజిటేబుల్ దమ్ బిర్యానీ, చాలామంది స్పెషల్స్ తీసుకొచ్చాం. ఎందుకంటే గతంలో అంబికా క్యాటర్స్ చేశారు గండిపేట నుంచి, అప్పటి నుంచి ఇప్పుడు కూడా మళ్ళీ మాకు రూపాయితో కాదు, నేను మహానాడికి భోజనాలు పెట్టాలి అనే దృక్పథంతో వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చారు. డెఫినెట్గా అలాంటి కార్యక్రమం సక్సెస్ చేయడానికి మేము ఎలవేళ ఉంటాం. ఇవాళ చూశారు మీ వంటకాలన్నీ కూడా. 10:30 కల్లా లంచ్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం, 9 కల్లా బ్రేక్ఫాస్ట్ క్లోజ్ చేసాం. ఏదైనా ఇవాళ ఇంత కష్టమైన పని మాకు అప్పచెప్పిన దానికి మేము ఇవాళ చాలా సంతోషంగా 1,000 మందికి మా చేతితో వడ్డం చేయటం, ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని తీసుకుని చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం కూడా వాళ్ళందరూ కూడా పూర్తి నమ్మకం ఇచ్చారు. కాబట్టి ఇవాళ కానీ రేపు కానీ కూడా డయాస్కి వెళ్ళే పని లేదు. రేపు సాయంకాలం క్లోజ్ అయిన తర్వాత మా క్యాటర్స్ వారు కానీ మా ఇన్ఛార్జీలందరూ తీసుకెళ్లి కలవాలని ఒక ఆలోచన ఉంది. అక్కడ ప్రాంగణంలో జరిగే ఎత్తు ఒక ఎత్తు అయితే ఇక్కడ భోజనాలు ఒక ఎత్తు. సో దాని మీద మేము సక్సెస్ చేయడానికి ఇవాళ కూడా ప్రణాళికలు తయారు చేసాం. సార్, ఈరోజు ఎన్టీఆర్ గారి జయంతి, సో ఎన్టీఆర్ గారికి ఇష్టమైన పాల తాలికలు కూడా ఉన్నాయి. అలాగే 3 రోజుల పాటు 3 ప్రాంతాల వంటల్ని కూడా అందిస్తూ ఉన్నారు. సో ఈ రోజు స్పెషాలిటీస్ ఏంటి, ఎన్టీఆర్ గారికి ఇష్టమైన ఏం పెడుతున్నారు? వాళ్ళు జనరల్గా ఏంటంటే ఎన్టీఆర్ గారికి ఇష్టమైనది పాల తాలికలు, చక్కెర పొంగలి, పులిహార, ఇవన్నీ కూడా స్పెషలిస్టులు తీసుకొచ్చి ఆంధ్ర సైడ్ నుంచి, విజయవాడ సైడ్ నుంచి కూడా తీసుకొచ్చి చేయగలుగుతున్నాం. దాని భాగంగానే ఇవాళ అందరికీ కూడా భోజనం పెట్టి సంతృప్తి పడాలి. ఎండ కూడా కొంత తీవ్రత కొంత తగ్గినప్పటికీ ఎక్కడా కూడా వాటర్ కానీ, హెరిటేజ్ వారి బటర్ మిల్క్ కానీ, కర్డ్ కానీ, ఐస్ క్రీమ్తో సహా అన్నీ కూడా చేయాలని ఒక ఆలోచన ఉంది. తప్పనిసరిగా ఇలాంటివి కూడా కాకుండా ఎన్నో మంచి కార్యక్రమాలు చేయడం కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలో రాగానే ఎన్నో మంచి కార్యక్రమాలు చేయగలుగుతున్నాం. ప్రాజెక్టులు, పోలవరం, పట్టిసీమ, ఎన్నో ప్రాజెక్టులు పూర్తి చేసి చంద్రబాబు గారి నాయకత్వాన్ని ఒక 20 సంవత్సరాల పాటు ఈ రాజధాని కోసం ఉండాలి. ఈ గాలేరు, నగిరి అన్ని జిల్లాల్లో అన్ని నదులతో పాటు ఇవాళ ఇంత బాధితుకి ఇంతమంది చూశారంటే ఎంత స్ఫూర్తి ఉందో చూడండి. తెలుగుదేశం కార్యకర్తలు ప్రతి ఒక్కరు కూడా ప్రజలు దేవుళ్ళు, దేవాలయం అని భావించే బాధ్యతగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి వాళ్ళ మహానాడు కూడా సక్సెస్ చేశారు. ప్రజలందరూ కూడా కృతజ్ఞతలు. అందరూ కూడా డైనింగ్ హాల్కి వచ్చి త్వరగా భోజనం చేసి వెళ్ళిపోతే మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలని మేము కోరుతున్నాం. అలాగే పోలీసు వారు మాత్రం ఎక్సలెంట్గా చేస్తున్నారు. కెమెరాలతో మానిటరింగ్ చేస్తూ మాతో టచ్లో ఉంటూ ఇన్గేట్ అవుట్గేట్ చేస్తూ చాలా బ్రహ్మాండంగా సాగింది. ఇవాళ కూడా అదే పద్ధతిలో చేస్తాం. రైట్, నిన్న 10,000 మంది 15,000 మంది ఎక్కువ మంది వచ్చారు, ఎక్కడ లోటు జరగలేదు. ఈ రోజు ఎంతమంది వస్తారనుకుంటున్నారు, ఎట్లా చేయబోతున్నారు? ఇవాళ 60,000 మంది వచ్చినా మేము పెడతాం. దానికి తగ్గట్టుగా అన్ని స్టాక్స్ ఉన్నాయి. ఎక్కడన్నా ఇబ్బంది లేకుండా ఒక ఐటమ్ తగ్గిన ఫ్రై ఐటము
కుర్మాలు కానీ, పప్పు కానీ, చారు కానీ, సాంబార్ కానీ అన్నీ కూడా స్టాక్ పెట్టాం. ఈవెన్ హెరిటేజ్ కార్డు కూడా ఒక 100 బకెట్లు ఎక్స్ట్రా పెట్టుకున్నాం. దాదాపు ఇంకో 15,000 మంది వచ్చిన ప్రాంగణం ఖాళీ చేసి పోలీసు వారు సహకరించుకున్నారు. అలా చేస్తే మేము సక్సెస్ చేసేసినట్టే. ఇవాళ ఒక్కరోజు మేము బయటపడితే రేపు ఎలా కొంత ఫ్లోటింగ్ తగ్గినా ఇదే టైప్లో భోజనాలు పెట్టాలని మా కోరిక. ఈరోజు మహానాడు 2వ రోజు, అలాగే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి కూడా ఈరోజు ఆంధ్ర స్పెషల్స్ని వడ్డిస్తున్నారు. నిన్న రాయలసీమ స్పెషల్స్ని వడ్డించారు, ఈరోజు ఆంధ్ర స్పెషల్స్ని వడ్డిస్తారు. ముఖ్యంగా రామారావు గారికి ఇష్టమైన పాల తాలికలు లాంటి, పులిహోర లాంటి వంటకాలను ఈరోజు వడ్డించబోతున్నారు.